వీళ్ళ ఫ్యామిలీ వచ్చేసి వీళ్ళది వద్దిపట్ల విలేజ్. వీళ్ళ నాన్న ఒకతను ఉంటాడంట, వాళ్ళ మదర్ లేరంట. వచ్చేసి వీళ్ళు ముగ్గురు అక్క చెల్లెలు, లాస్ట్ కొడుకు వీడు. వీడిని ఒక అక్క పేరు కూడా బయటకు వచ్చింది, ఆమె పేరు ఆల్మోస్ట్ వాళ్ళు అన్ని చెప్తలేరు. వాళ్ళకి శైలజ కాదు, ముగ్గురు అక్కలకు ముగ్గురు బావలకు సంబంధం ఉంది. ముగ్గురు అక్కలు, ముగ్గురు బావలు, ప్లస్ వాళ్ళ మామ, వాళ్ళ బావలు ఎవరెవరు ఉన్నారో, వాళ్ళ బాబాయిలు ఎవరు ఉన్నారో వాళ్ళకందరికీ దీంట్లో హస్తం ఉంది. ఇవాళ ఏదో దొరికినోడే దొంగ అన్నట్టు తిరుగుతా ఉన్నారు. ఇతను ఇలా ఫ్రాడ్ చేయడం వల్ల కొంతమంది చనిపోయారు, నిజమేనా? ముగ్గురు చనిపోయారు వాళ్ళ విలేజ్ లో. వాళ్ళ పేర్లు ఏంటి? వాళ్ళ పేర్లు వచ్చేసి మనకు తెలియదు. వాళ్ళు ముగ్గురు సూసైడ్ చేసుకొని చేయడం జరిగింది. వాళ్ళ సూసైడ్ చేసుకోవడంతో ఇక్కడ మధు ఎస్కేప్ అయ్యిండు. ఎస్కేప్ కూడా అవడం జరిగింది. ముగ్గురు వేరు వేరు ఒకటే విలేజ్ సంబంధించిన వాళ్ళు ముగ్గురు వ్యక్తులు. ఓకే, ఎంత కట్టారు వాళ్ళు ఆల్మోస్ట్ 50 lakhs, 1 crore, 20 lakhs అట్లా ఉంటారు. అలా ఉంటది. ఇంకొక విషయం, ఆ ఊరు పక్కన కూడా ఇంకా చాలా మంది ఉన్నారు. ఆ ఊరు కాస్త ఆ ఊర్లో ఉన్న మెయిన్ పలుగు తండకు సంబంధించిన వాళ్ళకి ఎవరైతే రిలేషన్షిప్ ఉంటారో, వాళ్ళ అక్కలు గాని, బావలు గాని, బాబాయిలు గాని, ఎక్కడెక్కడ రిలేషన్స్ ఉన్నారో అందరి దగ్గర అమౌంట్ తీసుకోవడం జరిగింది. వీళ్ళు తీసుకొని గత ఒక 2 నెలలు 3 నెలలు ఇంట్రెస్ట్ బాగా రెగ్యులర్ గా ఇవ్వడం జరిగింది. అయితే అక్కడ ఏమైందంటే, అక్కడ బాలాజీ నాయక్ ఉండు కదా, బాలాజీ నాయక్ ఇంట్రెస్ట్ ఇవ్వకపోవడం జరిగింది. దాని ద్వారా ఈయన కూడా ఇంట్రెస్ట్ ఆపేసిండు. ఆపేసినప్పుడు ఏమైందంటే, ఇక జనాలు మీకు ఏమని చెప్పి కట్టించుకున్నాడు పైసలు? ట్రేడింగ్. ఎక్కడ పరిచయం? ఫస్ట్ నాకు పరిచయం లేడు వాడు. మరి ఎట్లా మీరు ఎట్లా? నాకు వచ్చేసి మా ఏజెంట్ ఉన్నాడు కదా, ఇప్పుడు నాకు ఫస్ట్ ఎవరు కట్టించుకున్నారో ఇట్లా పేరేంది? రమావత్ సర్దార్. ఓకే, సర్దార్ త్రూ మధు పరిచయం. ఎంత కట్టారు ఫస్ట్? నేను ఫస్ట్ 5 lakhs కట్టడం జరిగింది. దాని తర్వాత ఎంత? దాని తర్వాత 5 lakhs. దాని తర్వాత 5 lakhs. ఫస్ట్ 5 lakhs కట్టినప్పుడు ఎంత ఇచ్చాడు ఇంట్రెస్ట్? నేను 6 rupees మాట్లాడి తీసుకున్నాను. నేను నాకు గత ఒక 3-4 నెలలు ఇవ్వడం జరిగింది. ఎంత ఇచ్చాడు? నెల వచ్చేసి 30,000. నెల 30,000. ఎన్ని నెలలు ఇచ్చాడు? ఒక ఆల్మోస్ట్ ఒక 6 నెలలు ఇచ్చిండు నాకు. టోటల్ మీ లాస్ ఎంత ఇప్పుడు? లాస్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 13 lakhs వరకు ఉంటుంది. అంటే మీకు కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది కాబట్టి మీరు ఇంకా అసలు ఇంట్రెస్ట్ వదిలేసి మీరు ఇచ్చిన అమౌంట్ లో చూసుకుంటున్నారు. అయితే అన్ని మాట్లాడుకున్నాం, ఆల్రెడీ ఇస్తామని చెప్పినాడు, కానీ ఇస్తలేడు వాడు. మీరు ఇబ్బందిలో పడతారు. ఎన్ని నెలల నుంచి ఇట్లా? ఇది ఆల్మోస్ట్ ఒక 8 months అవుతుంది. కానీ నడిచేది మాత్రం 2022. తెలుసా మీరు ఎట్లా ఇచ్చినట్టు? నాకు వాళ్ళు ఇవ్వద్దనే చెప్పినారు. వీళ్ళు ప్రెజెంట్ సిచ్యువేషన్ ఫ్యామిలీలో సిచ్యువేషన్ ఏముంది, ఇక వాళ్ళు దొంగలు, ఇక అంతే, ఏదో ఒకటి విధంగా సంపాదించుకోవచ్చు. ఇక వాళ్ళు లేనిపోయిన దాంట్లో ఇబ్బంది పెడతారు, పోగుబాగు పెట్టారు అంటారు, పోలీసు కేసులు చేస్తాం అది అంటారు. వదిలే అంటున్నారు, కానీ నేను మాత్రం వదిలేది లేదు. అవసరం అయితే సిఐడి ఆఫీస్ కూడా వెళ్తా, మీ గురించి డీటెయిల్స్ అన్ని చెప్తా, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరి మీద ప్రాపర్టీస్ ఉన్నాయో కూడా చెప్తా, అన్ని డీటెయిల్స్ చెప్పడం జరుగుతుంది. వీడియోలు కూడా రిలీజ్ చేస్తున్నాడు, మీ అంతా తెలుస్తుంది. అసలుకి ఇంకో విషయం ఏంటంటే, ఈ మధు నిన్నటి నుంచి ఒకటి సిగ్నేచర్ టీవీ అనుకుంటా, సిగ్నల్ టీవీలో ఆయన ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఈ జర్నలిజం ఎవరైతే చేస్తారో నాకు సపోర్ట్ గా ఉండదు, వాళ్ళగా సపోర్ట్ గా ఉండదు. మీకు ఏది అనిపిస్తే అది చేయాలి, లేకపోతే ఆ ఛానల్ వదిలేసి వెళ్ళిపోండి. దయచేసి లేనిపోయిన రూమర్స్ క్రియేట్ చేయకండి. వాడు అన్ని చెప్పే అన్ని అబద్ధాలు, అన్ని అబద్ధాలు. ఒక్కటి నిజమని ప్రూవ్ చెప్పండి నాకునే. అసలుకి హేమాకాంత్ కి బిజినెస్ చేస్తున్నా చెప్పేసి ఆయన ముందు తెలుసా? నేను చెప్పిన హేమాకాంత్ రెడ్డికి ఏమని చెప్పినా, హేమాకాంత్ రెడ్డి గారు వీడంతా ఫ్రాడ్ చేస్తున్నాడు, ఇక్కడంతా వీడు ఒక దొంగ, వీడంతా ఇక్కడ 150 కోట్ల దాకా వీడంతా ఫ్రాడ్ చేసినాడు అంటే, లేదు సార్ మాకు రెగ్యులర్ గా ఇంట్రెస్ట్ వస్తుంది సార్ అన్నాడు. రెగ్యులర్ ఇంట్రెస్ట్ వస్తుందా? మరి ఇంట్రెస్ట్ రానప్పుడు మీరు కేసు పెట్టొచ్చు కదా అన్నారు. కేసు పెట్టే పైసలు ఎక్కడ వస్తాయి సార్ అని చెప్పేసరికి మేము కేసు పెట్టట్లేము అని చెప్పి ఆల్మోస్ట్ చెప్పడం జరిగింది. అయితే నేను ఇక హేమాకాంత్ సార్కి చెప్పిన, సార్ ఇట్లా వీడు మొత్తం లంగా సార్, వీడు దొంగ, వీడ మొత్తం మోసం చేస్తున్నాడని చెప్పిన నేను. అయితే సార్ నాతోను ఒక 1 hour మాట్లాడి చాలా బాధపడ్డాడు. నన్ను గురువు అని చెప్పిండు, వీడు నన్ను వంగి దండాలు పెట్టిండు, వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నన్ను ఇట్లా వాడతారని అనుకోలేదు నేనని నాకు చెప్పిండు సార్. కేవలం మీకు మాత్రం కేవలం మోటివేషనల్ గా మాత్రమే వాడుకుంటుండు. సెలబ్రిటీలను ప్లస్ ఆయన షాప్ ఇమిగ్రేషన్ కి పెద్ద వాళ్ళని ఒక పిఎం వచ్చే రేంజ్ లో ఆ ఆఫీస్ ఇమిగ్రేషన్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ కూడా అన్ని వస్తా ఉన్నాయి. అసలుకి ఎవరు ఆ పటేల్, అమీర్ పటేల్ ఎన్నోరు, అసలు ఎందుకు వచ్చిండు, ఏ వ్యక్తి తెలవకుండా వచ్చినారా? సరే, మన మంగ్లీ వాళ్ళు ఉన్నారు కదా, ఆల్మోస్ట్ మంగ్లీ శివ ఉన్నారు కదా, శివ కూడా రావడం జరిగింది. వాళ్ళు అక్కడ వాళ్ళందరినీ కలవడం జరిగింది.
దీంట్లో ఏమైనా అంటే పొలిటీషియన్స్ ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి అన్ని జరిగింది. విషయం ఏమైతుందంటే ఇక బిజినెస్ చేస్తున్నాడేమో, ఇంత పెద్ద పబ్లిక్స్ చాలా మంది వస్తున్నారు, అన్ని వస్తున్నారు అని చెప్పి క్లియర్ కట్ గా చెప్పింది. మేము కూడా అక్కడ ఉన్న జనాలు వాళ్ళ అందరూ కూడా నమ్మడం జరిగింది. అరే బిజినెస్ చేస్తున్నారు కదా, ఇంత పెద్ద హోదా ఉన్నట్టుంది. ఒకసారి అమీర్ పటేల్ అని కొట్టండి, ఇన్స్టాలో కొట్టండి. వాళ్ళతో పాటు ఈ మధు షాప్ ఆఫీస్ ఇమిగ్రేషన్ కూడా చూడండి, ఆయన వచ్చినారు జేఎన్ఐ అని. ఆ జేఎన్ఐ పెట్టిందే మొన్న, లాస్ట్ టైం ఏం లేదు, గోకుల్ ఇన్ఫా అని అది పెట్టిందే లాస్ట్ టైం. లాస్ట్ వచ్చేసి 7 months అవుతుంది పెట్టి, 1 month కి క్లోజ్ చేసినారు. అది దానికి అది ఏం లేదు, జస్ట్ అది జేఎన్ఐ అని పెట్టిండు. అందరినీ ఆఫీస్ పెట్టి అక్కడ సెలబ్రిటీలను తీసుకొచ్చి డబ్బులు భారీ ఎత్తులో వసూలు చేయడం జరిగింది. మధుకి మంగ్లీకి అసలు రిలేషన్ ఏంటి? రిలేషన్ వచ్చేసి ఆ విషయం మనకు తెలియదు. బట్ ఏంటంటే అసలు దీంట్లో విషయం ఏంటంటే అసలుకి రిలేషన్ నాకు వచ్చిన ప్రకారంగా, ఆలోచన ప్రకారంగా భరత్ అయితే ఎవరు ఉన్నారో ఆ భరత్ ఫ్యామిలీ, శివ వాళ్ళ ఫ్యామిలీ కొంచెం దగ్గర ఏమైనా ప్రోగ్రామ్స్ కి ఇట్లా టైప్ ఉంటారని చెప్పి, ఈవెంట్స్ వాటికి అట్లా టైప్ అయినారని చెప్పినారు. భరత్ వాళ్ళ బామ్మది మధు, వాళ్ళ ద్వారా వాళ్ళకి శివకు పరిచయం చేసుకోవడము అట్లా చేసి ఆ బిజినెస్ పరంగా ఆయనకు మరి ఏ విధంగా చేసిండో ఆ విధంగా ఆయన. ఎంతమంది చనిపోయింటారు ఈ రమావత్ మధు వాళ్ళు? ఒక 3 చనిపోయినారు. ఎంతమంది మంచాన పడి ఉంటారు? మంచాన పడరు అంటే ఆల్మోస్ట్ ఎంతమంది రోడ్డున పడి ఉంటారు? అందరు ఆల్మోస్ట్ ఒక 200 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. 200 కుటుంబాలు, 200-300 కుటుంబాలు ఆల్మోస్ట్ పడడం జరిగింది. ఇంకొకటి ఈ హేమకాంత్ రెడ్డికి ఇక్కడ దేవరకొండ విషయాలు, దేవరకొండ ప్రజలు హేమకాంత్ రెడ్డికి ఎవరు పరిచయం లేరు. దాంట్లో పరిచయం ఉన్నది నేను ఒక్కడనే. ఇక్కడ విషయాలు అక్కడ తెలియదు, అక్కడ విషయాలు ఇక్కడ తెలియదు, అక్కడ విషయాలు ఇక్కడ తెలియదు, ఇక్కడ విషయాలు అక్కడ తెలియదు. అయితే నేను సార్ ఇట్లా ఫ్రాడ్ నడుస్తుంది సార్ అంటే చెప్తే ఏమైందంటే అట్టెట్ట ఉంటుందబ్బా, పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా అని చెప్పారు. పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఎక్కడ వస్తాయి సార్ పైసలు అని చెప్పేసి చెప్పిన నేను. అయితే అవును అబ్బా అది అని చెప్పిన సార్. ఇక సార్ చెప్పిన, సార్ ఇట్లా నడుస్తుంది, మీకు మొత్తం కేవలం మోటివేషన్ గా వాడుకుంటున్నారు అదేం చెప్పిన వాళ్ళకి క్లియర్ కట్ గా అన్ని ఎక్స్ప్లెయిన్ హేమకాంత్ రెడ్డి చెప్పేసరికి అవునా అబ్బా అని చెప్పేసి ఆయన అలర్ట్ అయింది. అప్పటికే అలర్ట్ అయిండు. సార్ మీరు అసలు ఎవరికి మోసం చేయకండి సార్, మీరు డబ్బులు కలెక్ట్ చేసి మొత్తం వాళ్ళకి ఇస్తున్నారు అని చెప్పేసరికి అవునబ్బా నేను చాలా మోసపోయినా, నాకు ఎప్పుడు చెప్పదు అంటే మీ కిరణ్ కి చెప్పినా నేను. మళ్ళీ కిరణ్ కి చెప్పగానే మీకు చెప్పగానే నాకు మధు కాల్ చేసి, నాకు రిటర్న్ మధు నాకు కాల్ చేసి మీకు ఎవరికి చెప్పకూడదు నీ డబ్బులు. మధుకి ఇప్పుడు ఫోన్ చేస్తే రింగ్ అయితే మధు వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 6 నెంబర్లు ఉంటాయి. మధుకి 6 నెంబర్లు ఉంటాయి. 6 నెంబర్ ఒక ఏ నెంబర్ కూడా కలవదు, అన్ని స్విచ్ ఆఫ్లు ఉంటాయి. అవసరమైతే వాళ్ళ మీద కొడితే వాళ్ళ చెల్లెలతో కేసులు పెట్టేయడము అలా ఉంటది. ఇంకో విషయం ఏంటంటే మెయిన్ ట్విస్ట్ ఏంటంటే ఆ హేమకాంత్ కి మధుకి మొత్తం ప్రాపర్టీ మొత్తం హేమకాంత్ అన్ని తయారు చేస్తానని చెప్తున్నారు కదా. హేమకాంత్ కి ఏ మాత్రం తెలియదు. ఆయనకు సగం వీళ్ళు భరత్, ఈ మధు, ఈ శైలజ, వాళ్ళు ఎవరు రాజ్ కుమార్, వాళ్ళ బావ ఇద్దరు, వీళ్ళందరినీ బాగా ఆ హేమకాంత్ రెడ్డి కాళ్ళలో పడడము, ఆయనకు బాగా మోటివేషన్ గా చేయడము. వీళ్ళంతా ఫ్యూచర్ ప్లానింగ్ తో ఉన్నారు. వీళ్ళంతా ఆల్మోస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ గా ఉన్నారు. వీళ్ళంతా సేమ్ డ్రెస్ కోడింగ్ ఇవ్వడము. అసలుకి మేము ఆల్రెడీ అప్పుడే మాట్లాడుకున్నాము. ఈ డైరెక్టర్ నాకు అప్పుడు హేమకాంత్ తెలియదు నాకు.